అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అంత సీన్ లేదు వచ్చే ఎన్నికలలో అని చెప్పేసి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ సర్వేలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే మూడ్ ఆఫ్ ది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి అంటే దీనికంటే ముందు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే 6 నెలల మునిపే అంటే 2024 మేనో అంటే ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే నవంబర్ డిసెంబర్ నెలలో ఒక మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇవ్వడం జరిగింది. మరి ఆ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇండియా టుడే ఇచ్చినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో క్లియర్గా చెప్పడం జరిగింది. 39.5% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అని ఒక అంచనా కట్టింది సరాసరిగా. మరి మ్యాక్సిమం 2024 సార్వత్రిక ఎన్నికలలో 41% మించి ఓటు బ్యాంకు రాదు అని చెప్పేసి కూడా ఆ సర్వే క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మీరు బాగా గమనించినట్లయితే క్లియర్ కట్గా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే యొక్క ఫలితాలు సరాసరిగా సుమారుగా దగ్గరగా ఉండడంతో ఇప్పుడు ఈ సర్వేకు ప్రాముఖ్యత సంతరించుకుంది. మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అంత సీన్ లేదు అని చెప్పేసి మరల సర్వే వచ్చిందంటే ఇప్పుడు అంటే 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చినటువంటి ఓటు బ్యాంకు కంటే అంటే కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఓటు బ్యాంకు శాతం కంటే ఇంకా 2% ఎక్కువ రానున్నాయి వచ్చే ఎన్నికలలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 2% ఓట్ బ్యాంకు, మరి అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా దాదాపు 22 నుంచి 24 అంటే 25 కనుకుంటే 22 నుంచి 24 స్థానాలు గెలుచుకోనున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 లేదా 3 స్థానాలు రానున్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి 2024 సార్వత్రిక ముందు ఈ సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు సుమారుగా ఉన్నాయి. ఇప్పుడు క్లియర్ కట్గా మళ్ళా ఒక ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అంత సీన్ లేదు అనే దాంట్లో కూడా ఇండియా టుడే చెప్పినటువంటి యొక్క విషయాలు ఏంటి అంటే ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతూ ఉంది. ఈ డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాల పెంపు ఉంటుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జనాలలోకి వెళ్ళడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన భయం అనేది ఇంకా ప్రజలలో ఎక్కువగా దాగి ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారనేది కూడా ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే చిన్నపిల్లాడిలా ప్రతిపక్ష నేత హోదా కోసం అడగడము, దాన్ని కుంటిసాగు చూపించి అసెంబ్లీకి వెళ్ళకోకుండా ప్రజల సమస్యల మీద పోరాడుకోకుండా కేవలం ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేయడం, బెంగళూరు నుంచి చుట్టపు చూపుగా అంటే వారానికి 2 రోజులు తాడేపల్లికి వచ్చి మిగిలినటువంటి 5 రోజులు బెంగళూరులో ఉన్నటువంటి యలంక ప్యాలెస్లో సేద తీరడం, ఇలాంటి చాలా విషయాలు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్లో వెల్లడించడం జరిగింది. మరి ఈ సర్వే యొక్క సారాంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం మరల విజయ దుందుబి మోగించనుంది. ప్రజలలో సంతృప్తి స్థాయి ఇంకా 2% పెరిగింది గతంలో వచ్చిన దానికంటే అని చెప్పేసి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే క్లియర్గా చెప్పడం జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కంగు తిన్నబోతా ఉంది. శ్రేణులు కార్యకర్తలు కూడా ఇది విపరీతంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతి ముఖ్యంగా సర్వేలను ఎక్కువగా బిలీవ్ చేస్తూ ఉంటారు. ఆయన ఖచ్చితంగా ఒక దాదాపు 7 నుంచి 8 సర్వేలు చేయించడం జరిగింది. అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఎలాగో ఒక సర్వే ఇస్తుంది. మరి అది కాక ఆయన యొక్క ఏజెంట్ అంటే ఆయన యొక్క నమ్మిన బంటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక సెఫాలజీ టీం ఉంది. మరి ఆ టీం ద్వారా ఒక సర్వే చేయించుకోవడం జరిగింది. మరి ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, యాక్సిస్ టుడే చాలా సర్వేలు ఆయన తెప్పించుకున్నా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి స్థాయిలో భారీ పతనం ఉందని చెప్పేసి చాలా సర్వేలు కూడా చెప్పలేకపోయాయి. అంటే కేవలం చెప్తే పేమెంట్ మాకు అందదేమన్న ఉద్దేశంతో కొన్ని సర్వే సంస్థలు అబద్ధాలు కూడా చెప్పి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా అయితే కొన్ని అంటే ఈ సర్వే సంస్థల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సారాంశం. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ జరిగితే ఇంకా భారీ దెబ్బ పడనుంది ఖచ్చితంగానైతే అందరూ వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతూ ఉంది. 2019 ఎన్నికలలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గాల పెంపు జరగకపోయినా తనకు కావలసినట్టుగా మండలాలను విభజించుకొని ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలను ఇంకో నియోజకవర్గంలో చేర్చుకొని గెలుపొందడానికి ప్రజారాజ్యం పార్టీ ఆనాడు ఎంత ఉపయోగపడిందో అదే తరహాలో నియోజకవర్గాల విభజన అంటే పునర్విభజన కూడా అలానే మేలు జరిగిందనేది అందరి దగ్గర ఉన్నటువంటి ఒక చర్చ.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే మరొకసారి వైసీపీకి గట్టి షాకే ఇచ్చింది. వైసీపీ శ్రేణులకు కార్యకర్తలకు ఇది ఒక గట్టి షాకే అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.